ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ కరెక్షన్ ఎలా చేస్తారు, సో మీరు ఈ విధంగా రాస్తే పాస్ పక్కాగా అవుతారని చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 50 లైకులు టార్గెట్ అనమాట. ఇకపోతే మనకి ఈ యొక్క ఇంటర్ పేపర్ కరెక్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ యొక్క స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఏముంటాయంటే, సో మీరు ఒక మెథడ్ రాసినందుకు ఎన్ని మార్క్స్ వేయాలి, ఆన్సర్ వచ్చినందుకు ఎన్ని మార్క్స్ వేయాలి, సగం వరకు చేస్తే ఎన్ని మార్క్స్ వేయాలి అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీకు ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మ్యాథ్స్ 1Bకి సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే 2 మార్క్స్కి ఏ విధంగా డివైడ్ చేశారనేది, స్లోప్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫామ్ రాసినందుకు 1 మార్కు, ఆ తర్వాత ఇంటర్సెప్ట్ ఫామ్ రాసినందుకు 1 మార్క్ అనమాట. ఈ విధంగా మనకి 2 మార్క్స్ అనేవి వేస్తారు. ఇక్కడ మనకు ఉంటుంది అనమాట, ఈ స్టెప్కి ఇన్ని మార్క్స్ వేయాలి, ఈ స్టెప్ రాసినందుకు ఇన్ని మార్క్స్ వేయాలని. ఓకేనా. సో అదేవిధంగా మనకి ఈ విధంగా 2 మార్క్స్ అనేవి డివైడ్ చేస్తారు. మనకి ఫార్ములా రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, అండ్ సొల్యూషన్ వచ్చినందుకు 1 మార్క్ అనమాట. 2 మార్క్స్కి వచ్చినట్లయితే ఆ విధంగానే మ్యాక్సిమం డివైడ్ చేస్తారు. ఓకే. మీకు ఒక 4 మార్క్స్ ప్రాబ్లం చూపిస్తాను చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే AB ఆర్ ద గివెన్ పాయింట్స్, లెట్ Px, y బి ఎనీ పాయింట్ ఆన్ ద లాకస్. ఇది ఒక్క పాయింట్, లెట్ Px, y బి ఎనీ పాయింట్ ఇన్ ద లాకస్ రాసినందుకు 1 మార్క్ అండి. ఓకేనా. ఇచ్చిన కండిషన్ రాసి దాని యొక్క ఏరియా ఫామ్ చేసినందుకు 1 మార్క్. ఫైనల్గా ఒక సొల్యూషన్ వస్తుంది కదా, దానికి 2 మార్క్స్ అన్నమాట. ఈ విధంగా వాళ్ళైతే మనకి డివైడ్ చేస్తారు ఒక 4 మార్క్స్ ప్రాబ్లంకి. ఓకే. అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ వస్తే మీరు చూస్తే గివెన్ డేటా రాసి టీ వాల్యూ t = tan θ/2 అండ్ x = a cos θ, dx/dt = -a sin θ అని రాసినందుకు 1 మార్కు. ఆ తర్వాత y = b sin θ, dy/dt = b cos θ అంటే డెరివేటివ్ రాసినందుకు 1 మార్కు. ఫైనల్గా ఒక సొల్యూషన్ వస్తుంది కదా, దానికి 2 మార్క్స్ అన్నమాట. ఓకేనా. సో మీరు కనీసం ఏదో ఒకటి రాస్తే మీకు తప్పకుండా పాస్ చేస్తారు. ఓకే. సో బేస్డ్ అపాన్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీకు ఒక 7 మార్క్స్ ప్రాబ్లం చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ప్రాబ్లం తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే గివెన్ l + m + n = 0 అండ్ mn - 2nl ఏదో ఇచ్చారు కదా. సో ఈక్వేషన్ 1 రాసినందుకు 1 మార్క్, ఆ తర్వాత m వాల్యూ ఫైండ్ అవుట్ చేసినందుకు 2 మార్క్స్ అన్నమాట. అంటే మొత్తం కలిపి ఇక్కడే 4 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత కేస్ 1కి కేస్ 2కి ఒక్కొక్క మార్క్ చెప్పిన, ఆ తర్వాత ఫైనల్గా ఒక సొల్యూషన్ వస్తుంది కదా, దానికి 1 మార్కు. సో ఈ విధంగా మనకి డివైడ్ చేస్తారన్నమాట స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం. సో ఈ విధంగానే మీకు పేపర్ కరెక్షన్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.